వేసవికాలం ముదురుతుంది. సూర్యుడు తన ఉగ్ర రూపాన్ని దాల్చుతున్నాడు. ఫలితంగా వాతావరణం వేడెక్కి ఉష్ణోగ్రతతో మనుషులతో పాటు పశు పక్షులు తలడిల్లిపోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వేసవికాలంలో తరచుగా విద్యుత్ సమస్యలు, గాలి దుమారాలతో విద్యుత్ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఈ క్రమంలోనే విద్యుత్ స్తంభాలు ఎండ వేడికి కూడా విపరీతమైన హీట్ ఎక్కి ఈ విద్యుత్ అధికారులు ఎక్కడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు విద్యుత్ అధికారులు ఒక వినూత్న రీతిలో ఆలోచించి ఒక కొత్త స్టాండ్ను ఏర్పాటు చేసి, స్టాండ్ కూడా దానికి సంబంధించి స్లిప్పర్స్ని ఏర్పాటు చేసి చాకచక్యంగా విద్యుత్ స్తంభాలను ఎక్కడం దిగడం, సెకండ్ల వ్యవధిలోనే ఎక్కడం దిగడం, 10 నిమిషాల వ్యవధిలో 10 స్తంభాలు ఎక్కడం లాంటివి చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? మనతో మాట్లాడడానికి మహబూబాబాద్ టౌన్ లైన్మెన్ పడాల శ్రీనివాసను అడిగి తెలుసుకుని. సార్ నమస్కారం. ఈ ఫ్రేమ్స్ ఏర్పాటు చేయడం ఎట్లా వచ్చింది ఆలోచన? ఎట్లా ఉంది? దానికి గతం కంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నమస్తే అండి, బిగ్ టీవీ వారికి నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్, టౌన్ లైన్మెన్. నేను గత 10-15 సంవత్సరాల నుండి ఈ టౌన్లో పనిచేస్తున్నాను. ఈ డిస్టర్బెన్స్ పీరియడ్లో మాకు వేసవికాలం వచ్చింది అంటే గాలి ద్వారాలు, వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులతో కూడిన వర్షాలు బాగా వస్తాయి. కాబట్టి మేము పోల్ ఎక్కడానికి ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది అనేది బాగా ఆలోచించి మేము వీటిని ఆన్లైన్లో సెర్చ్ చేయటం మూలన మాకు ఆన్లైన్లో ఒక ప్రొసీజర్ దొరికింది. దాన్ని బట్టి మేము మాన్యువల్గా వెల్డింగ్ షాప్ దగ్గరికి పోయి వీటి చెప్పులను తయారు చేయించుకొని చెప్పుల ద్వారా ఒక పోల్ను ఒక వ్యక్తి ఒక పోల్ ఎక్కి దిగే వరకు 10 పోల్ ఎక్కిన దానికంటే ఎక్కువ సామర్థ్యాన్ని డిజాల్వ్ అవుతుంది. దానికి బదులు ఈ చెప్పులతోటి ఒక్క పోల్ బదులు 10 పోల్లైనా ఎక్కినా కూడా తాను యాక్టివ్గా ఉంటాడు. అదేవిధంగా మాకు ప్రాణానికి కూడా రక్షణ ఉంటుంది. ప్లస్ ఆ ఎక్కే మూలన ఈ ఎండాకాలంలో ఏమైందంటే బాగా పోళ్ళు వేడితోటి, డస్ట్ తోటి, వేడితోటి స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇదొకటి. ఎండాకాలంలో అయితే, వర్షాకాలంలో వచ్చేస్తే వర్షానికి దుమ్ము బట్టి పట్టిన దుమ్ముతోటి వర్షం మూలాన పాకురు వచ్చి జారడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అధిగమించాలంటే మేము ఈ చెప్పులను ఉపయోగించడం మూలానే మేము ఈజీగా ఎక్కగలుగుతాము. దానివల్ల మాకు ప్రాణాలకు కూడా ప్రమాదకరంగా ఉండకుండా తగ్గుతుంది అనేది మా యొక్క నమ్మకం. మేము మా సంఘం తరపు నుంచి కూడా మేము మా లైన్మెన్ల మిత్రులందరికీ, జేఎల్ఏ మిత్రులకు, ఏఎల్ఏ మిత్రులకు అందరికీ ప్రతి ఒక్కరికి ఎర్తురాడతో సహా ఇది కూడా ఓ చెప్పులు ఉండాలనేది కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో ప్రభుత్వం కూడా, మా మేనేజ్మెంట్ కూడా ప్రతి వ్యక్తికి ఇది ఒక కిట్ ఇస్తే బాగుంటుంది అనేది నేను మా సంఘం తరపు నుంచి మా డిపార్ట్మెంటు పై అధికారులను కోరుకుంటూ, మరి ఇంకోటి ఏంటంటే మేము నిత్యము ప్రమాదభరితమైన వ్యవస్థలో పనిచేస్తున్నాము. అందులో భాగంగా ఈ చెప్పులు కనుక ఉంటే చాలా సేఫ్ సైడ్ ఉంటుంది. వీటిని కూడా మేము 8 మీటర్, 9.1, 11 మీటర్ పోల్లకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీటికి మేము ఇట్లా అడ్జస్టబుల్ పాయింట్లను కూడా ఏర్పాటు చేసుకోవడం అయింది. ఇది 9.1, ఇడికి వస్తే 11 మీటర్ పోలు, ఈ 11 మీటర్ పోల్ పాయింట్, ఇది 9.1, ఇది 8 మీటరు. ఇంకేమైనా పోల్లో తేడా ఉంటే ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవటం మూలన మాకు గ్రిప్ అనేది ఉండి బాగా సేఫ్ సైడ్ ఉంటుందని మేము దీన్ని తయారు చేసుకోవడం జరిగింది. దీనివల్ల మేము ఎన్ని పోలైనా అవలీలగా ఎక్కుకుంటూ సరైన విద్యుత్తును అంతరాయం లేకుండా కన్జ్యూమర్కి అందించడానికి మేము సహాయశక్తుల సేవ చేస్తున్నాం. వీటికి కాస్టు దాదాపుగా 1800 నుంచి 2000 లోపు అవుతున్నాయి. ఇక అది మనం పెట్టిన దాన్ని బట్టి 3000 రూపాయలు కూడా అవుతాయి. కానీ ఇక మనం చేసే వర్క్కి ఎక్కువ ఈ 2000 లోపు అయితే సరిపోతుంది. ఇది తక్కువ దాంతో కూడుకున్న బడ్జెటే. మేబీ ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వకపోయినా కూడా మన సొంతంగానే ఇవి తయారు చేసుకున్నట్లయితే ఒక 2000 తోటి మన ప్రాణాన్ని కాపాడుకున్న అవుతాం. మన భార్య పిల్లలకి మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. ఎందుకంటే నిత్యము ప్రమాదభరితమైన వ్యవస్థలో పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి కార్మికునికి నా యొక్క మనవి ఏంటంటే, ఈ చెప్పులు ఉండటం వలన మీరు, మీ ఫ్యామిలీ మన మీద ఆధారపడినటువంటి వినియోగదారులకు కూడా నాణ్యమైన కరెంటును ఇన్ టైంలో ఇవ్వగలుగుతాము. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ అన్ఇంటరప్టెడ్ సప్లై ఇవ్వమని ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజలకు బాగా కొత్త టెక్నాలజీని కనిపెడుతూ తీసుకుంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం కూడా ఈ రోజులలో మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మారితే మనం కూడా సేఫ్ సైడ్ ఉంటాము. దానికి ప్రజలకు కూడా అనుకూలంగా
సప్లై ఇచ్చిన వాళ్ళం అవుతాము ఆ తృప్తి వేరే ఉంటుంది. మనం ఇచ్చే సప్లై ఇన్ టైంలో ఇస్తే అన్ఇంటరప్టెడ్ సప్లై కనుక ఇచ్చినట్లయితే మనం చేసిన పనికి చాలా తృప్తికరంగా ఉంటామనేది నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. మొత్తానికి ఈ వేసవి కాలంతో పాటు వర్షాకాలంలో ఇబ్బందులు ఏఎల్ఎంలు జేఎల్ఎంలు పోలెక్కే క్రమంలో ఇబ్బందులు పడుతుంటారు. దీన్ని అధిగమించేందుకు మేము వినూత్న రీతిలో 2000 రూపాయలతో ఆలోచించి ఇనుప చువ్వలతో ఏర్పాటు చేయడం, చెప్పులను ఏర్పాటు చేయడం, సుమారు 2000 ఖర్చుతోనే ఈ చువ్వలతో ఇనుప చువ్వలతో చెప్పులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోల వల్ల సమయం ఆదా జరుగుతుంది. నెక్స్ట్ దీంతో పాటుగా ఏఎల్ఎం జేఎల్ఎం కూడా ప్రాణానికి రక్షణ కూడా ఉంటుందని కూడా ఇటు విద్యుత్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి. For more videos like this, subscribe Big TV channel.